హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్కి సంబంధించి ఫిజిక్స్లో మనం ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో అడిగిన పీవైక్యూస్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో లాస్ట్ వీడియోలో నేను స్టార్ట్ చేసిన వీడియోలో మనం 1557 క్వశ్చన్ వరకు మనం ఆపుకున్నాం. అక్కడి వరకు మనం క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు పార్ట్ 2లో మనం మరికొన్ని క్వశ్చన్స్ని ఇలా డిస్కస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో నేను 1539 క్వశ్చన్ని హోంవర్క్గా ఇచ్చాను. ఓకేనా? చాలామంది కామెంట్ సెక్షన్లో దానికి ఆన్సర్ చేశారు. ఈరోజు మనం ఆ క్వశ్చన్ని హోంవర్క్గా ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసుకొని మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. చూడండి, ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ క్యారీస్ కరెంట్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఒక కండక్టర్ ఉంది, అది వర్టికల్లీ అప్వర్డ్, దాని గుండా కరెంట్ వెళ్తుంది అనమాట. వర్టికల్లీ అప్వర్డ్. ఇది నార్త్ డైరెక్షన్ అనుకుందాం, ఇది సౌత్ డైరెక్షన్ అనుకుందాం. ఓకేనా? సో కరెంటు స్ట్రైట్ కండక్టర్లో వెళ్తున్నప్పుడు దాని చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది? కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉండిద్ది అనమాట. ఓకేనా? కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉండిద్ది. ఎప్పుడైతే కరెంటు నార్త్ డైరెక్షన్లో వర్టికల్గా వెళ్తుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉండిద్ది? యాంటీ క్లాక్ వైజ్ ఉండిద్ది. ఎలా ఉండిద్ది? యాంటీ క్లాక్ వైజ్ ఉండిద్ది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకు ఉండిద్ది. ఓకేనా? కాబట్టి ఇది వెస్ట్, ఇది ఈస్ట్ అనమాట. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇలా ఉండిద్ది. ఇప్పుడు వరకు మనకు తెలిసిన కాన్సెప్ట్ ఇదనమాట. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ లయింగ్ టు ద ఈస్ట్ ఆఫ్ ది వైర్ అన్నాడు. ఇప్పుడు మనకు వైర్కి ఈస్ట్ అనగానే మనం ఎలా తీసుకోవాలో మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే వైర్ని నార్త్లో పైకి పెట్టాం కదా, ఆ డైరెక్షన్ ఈస్ట్ అనుకోండి, అలా అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు ఈస్ట్ నుంచి క్లాక్ వైజ్లో అన్ని డైరెక్షన్స్ రాసుకుందాం, ఆర్డర్లో రాసుకుందాం. ఇది ఈస్ట్, ఈస్ట్ క్లాక్ వైజ్లో ఏముండిద్ది? సౌత్, సౌత్ క్లాక్ వైజ్లో ఏముండిద్ది? వెస్ట్, వెస్ట్ క్లాక్ వైజ్లో ఏముండిద్ది? నార్త్ ఉండిద్ది. అవునా కాదా? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వాడు ఏమని చెప్పాడు? ఇదిగోండి, కరెంటు ఇలా వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి వచ్చింది అనమాట. ఏంటి? వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి. కానీ మనం వైర్ని ఎటువైపు పెట్టాము? ఈస్ట్ వైపు పెట్టాము అని ఆలోచనకు వచ్చినప్పుడు అప్పుడు ఈస్ట్ డైరెక్షన్ ఏమవ్వాలి? సౌత్ అవ్వాలి. కాబట్టి టువార్డ్స్ ద సౌత్ అనేది ఆన్సర్ అవ్వాలి. టువార్డ్స్ ద సౌత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఒకవేళ క్లారిటీ రాకపోతే మీరు వెనక్కి వెళ్ళి చూడండి. అంతకుముందు కాన్సెప్ట్ అంతా బాగా రాశాను. రెడ్ పెన్తో నేను రాయటం మొదలుపెట్టిన కాడి నుంచి మీరు కాన్సెప్ట్ని గమనిస్తే ఎప్పుడైతే మనం వైర్ని పెట్టామో ఆ పలానా డైరెక్షన్ నేను ఈస్ట్ని అలాట్ చేశాను. అక్కడి నుంచి క్లాక్ వైజ్లో అన్ని డైరెక్షన్స్ రాసుకున్నాను. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో వెళ్ళిందో చూసి ఆ డైరెక్షన్ ఎటువైపు ఉందో చూసి సౌత్ అని పెట్టాను. టువార్డ్స్ ద సౌత్. ఇదనమాట ఆన్సర్. ఓకేనా? హోంవర్క్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకరు కూడా డౌట్ అంటున్నారు, ఈ 1553లో ఇవన్నీ రాసాం కదా, ఇవి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇవి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట. ఈ మెటీరియల్కి రెసిస్టివిటీ మనకు తెలియాలి. సిల్వరు, కాపర్, ఇలా అన్ని మెటీరియల్స్కి రెసిస్టివిటీ తెలియాలి. దీనికి రెసిస్టివిటీ చాలా తక్కువ, దీనికి రెసిస్టివిటీ చాలా ఎక్కువ. కాబట్టి నేను రాసిన ఈ మెటీరియల్స్ ఆర్డర్లో కిందకు వెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. దాని ఆధారంగా పలానా క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో డౌట్ ఉన్న వాళ్ళు అయితే వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైంది. సో నిన్న మనం ఎక్కడి వరకు ఆపేసాం? 1557 క్వశ్చన్ దగ్గర ఆపేసాం కదా. సో కమింగ్ టు ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. 1558 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్
డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. సోలనాయిడ్ అంటే చెప్పాం కదా, ఇలా కాపర్ వైర్ని తీసుకొని ఇలా చుట్టి లోపల మనం సాఫ్ట్వేర్ ఏం పెట్టామనుకోండి, దాన్ని మనం సోలనాయిడ్ అంటాం. సోలనాయిడ్ అని పిలుస్తాం. సోలనాయిడ్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటాడు, చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ సర్క్యులర్ అండ్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఆఫ్ ది సోలనాయిడ్ అన్నాడు. తప్పు, సర్క్యులర్గా ఉండవు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ర్యాండమ్ ఇన్సైడ్ ద సోలనాయిడ్ అన్నాడు. తప్పు, ర్యాండమ్గా ఉండవు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ప్యారలల్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ది సోలనాయిడ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ అన్నాడు. ఇది తప్పు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ప్యారలల్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ది సోలనాయిడ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ పోల్. ఇది కరెక్ట్. ఎప్పుడైనా ఇన్సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, సౌత్ టు నార్త్ ఉంటాయి. ఎక్కడ, సోలనాయిడ్ లోపల. అది కూడా ఎలా ఉంటాయి, ప్యారలల్ టు ద యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. సౌత్ నుంచి నార్త్ వైపు డైరెక్షన్లో ఉంటాయి. కాబట్టి నార్త్ టు సౌత్ కాబట్టి 3 తప్పు, బి తప్పు, ఏ తప్పు. ఓన్లీ డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సోలనాయిడ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను మ్యాగ్నెటిజం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, వీడియో డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను. నేను చాలా ఇంపార్టెంట్ యూనిట్, చాలా క్లియర్ డెప్త్గా నేను మాట్లాడాను. ఆ కాన్సెప్ట్ చూసి ఈ వీడియో సాల్వ్ చేస్తే అసలు ఇంకా డౌట్ ఉండదు. మోస్ట్లీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కాన్సెప్ట్ మీద గ్రిప్ రావాలనుకున్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ డిపెండ్ అన్నాడు. రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ దేని మీద ఆధారపడిద్ది అన్నాడు. కరెంట్ పాసింగ్ త్రూ ఇట్, కరెంట్ పాసింగ్ మీద ఆధారపడిద్దా, కాదు. షేప్ ఆఫ్ ది కండక్టర్, కాదు. నేచర్ ఆఫ్ ది మెటీరియల్. రెసిస్టివిటీ అంటే రో అనమాట, ఇది నేచర్ ఆఫ్ ది మెటీరియల్. నెక్స్ట్ టెంపరేచర్. ఈ 2 పారామీటర్స్ మీద మాత్రమే మనకి రెసిస్టివిటీ ఆధారపడి ఉండిద్ది. కాబట్టి ఓన్లీ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, కమింగ్ టు an electric iron operating 220 volts consumes energy at a rate of 840 watts. Okay, when the heating is at maximum, what is the resistance of the coil అన్నాడు. సో కాయిల్ కున్న నిరోధాన్ని కనుక్కోవాలి మనం. వోల్టేజ్ ఇచ్చాడు ఎంత, 220 volts. నెక్స్ట్ పవర్ ఇచ్చాడు, పవర్ ఎంత, 840 watts. అవునా కాదా. మనం ఏం కనుక్కోవాలి, రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఆర్ తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఐ తెలియాలి. సో ఐ, పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఐ కావాలి కాబట్టి పవర్ బై వి. పవర్ ఎంత, 840. వోల్టేజ్ ఎంత, 220. 0 0 4 2 4 1 4 11. సో 42/11 యాంపియర్స్. ఏంటది, కరెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆర్ కనుక్కోవాలి. వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. వి ఎంత, 220. ఐ ఎంత, 42/11. కింద 11 పైకి వెళ్తే ఇంటూ అయిద్ది అనమాట. సో 2 2 2 1 2 11. 11 11 121. 21ని 1210తో డివైడ్ చేయాలి. 21 5లు 105. అంతే కదా. సో 11లో 5 ఇస్తే 6, 1 0. నెక్స్ట్ 21 7, 7 1 7 14, 147. ఎంత మిగిలిద్ది, 13. 0 దింపుకో, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో. 57.7 ఉంది, ఇదిగోండి డి ఆప్షన్ ఉందిగా, 57.6. ఓకేనా. ఫస్ట్ మనం ఈ ఫార్ములా వాడాలి, ఆ తర్వాత మనం ఈ ఫార్ములా వాడాలి. ఇది ఫస్ట్ ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా. ఈ 2 వాడి మనం ఆన్సర్ తేవాలన్నమాట. ఓకేనా. మంచి క్వశ్చన్. కమింగ్ టు ఇన్ ఏ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ బై ద బ్యాటరీ అన్నాడు. ప్యూర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎనర్జీ మనం అప్లై చేసాం, ఆ ఎనర్జీ ఏమైంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ సర్క్యూట్లో ఓన్లీ రెసిస్టర్సే ఉన్నాయి.
దాన్ని ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ అంటారు. అక్కడ ఏమైందంటే సిస్టమ్ కొంత ఎనర్జీని వాడుకున్న తర్వాత మిగిలిన ఎనర్జీ హీట్ రూపంలో డిసిపేట్ అవుతుంది. ఓకేనా, హీట్ రూపంలో డిసిపోట్ అవుతుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంప్లీట్లీ డిసిపేటెడ్ యాజ్ హీట్ అనమాట. కన్వర్టెడ్ ఇంటూ లైట్ కాదు, పొటెన్షియల్ ఎనర్జీ కాదు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ కాదు. ఒక సర్క్యూట్కి మనం ఎనర్జీ ఇచ్చిన తర్వాత అది కొంత ఉపయోగించుకొని మిగిలిన ఎనర్జీ అనేది హీట్ రూపంలో బయటకు విడుదలైద్ది అనమాట. ఎక్కడ అది ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ అయితే. ఒకవేళ అలా కాదు, ఆ సర్క్యూట్లో ఇండక్టర్సు, కెపాసిటర్సు ఈ రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో బయటకు వస్తుంది. సో ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఉంటేనే ఆ ఫీల్డ్ రూపంలో బయటకు వస్తుంది. అవి లేవనుకోండి, కేవలం రెసిస్టర్సే ఉన్నాయి అనుకోండి, హీట్ రూపంలో బయటకు వచ్చింది అనమాట. అది తేడా. ఓకేనా, కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఓమ్స్ లా. ఓమ్స్ లాకి సంబంధించి అన్నాడు. ఇట్ స్టేట్స్ దట్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ విత్ వోల్టేజ్. కాదు, వోల్టేజ్ తగ్గట్టుగా రెసిస్టెన్స్ డిక్రీజ్ అవ్వదు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ మెటాలిక్ కండక్టర్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఎస్, బి రైట్ అనమాట. అది మెటాలిక్ కండక్టర్స్కి మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్, కాన్స్టెంట్గా టెంపరేచర్ ఉండాలి. అలా లేకపోతే ఓమ్స్లో అప్లై అవ్వదు. వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ఆల్ కండక్టర్సా? కాదు. సెమీ కండక్టర్సా? కాదు. ఓన్లీ మెటాలిక్ కండక్టర్స్, కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకేనా, దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఓమ్స్ లా, కండిషన్ అనమాట. నెక్స్ట్, based on the concept of electrical resistance, how are conductors, resistors and insulators are primarily differentiated అన్నాడు. రెసిస్టెన్స్ ఆధారంగా కండక్టర్స్, రెసిస్టర్స్, ఇన్సులేటర్స్, నిరోధకాలు, ఇన్సులేటర్లు, బంధకాలు, వాహకాలు, వీటిని ఎలా డివైడ్ చేయాలి అని అడిగాడు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్, బై దేర్ ఎబిలిటీ టు జనరేట్ హీటా? కాదు. అవి ఎంత హీట్ ఉత్పత్తి చేస్తున్నాయి అనే దాని మీద కాదు. బై దేర్ కెమికల్ కంపోజిషన్, ఎలా రసాయనికంగా కూర్పు చేయబడ్డాయి అనేది కూడా కాదు. ఆన్సర్ ఏంటి అంటే ఇదిగోండి, బై ఈజ్ ఆర్ డిఫికల్టీ విత్ విచ్ ఎలో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎంత ఛార్జ్ని ఫ్లో చేస్తున్నాయి, తమ గుండా ప్రవహింపజేస్తున్నాయి అనే కారణం ఆధారంగా మనం వాటిని డివైడ్ చేయాలి. ఉదాహరణకి కండక్టర్సు, సెమీ కండక్టర్సు, ఇన్సులేటర్స్. కండక్టర్స్లో ఛార్జ్ ఎక్కువ ఉండిద్ది, ఛార్జ్ ఎక్కువ ఫ్లో అయ్యిద్ది. ఇక్కడ మోడరేట్గా ఉండిద్ది. అసలు ఇక్కడ ఛార్జ్ ఫ్లో అనేది ఉండదన్నమాట. నో ఛార్జ్ ఫ్లో. కాబట్టి ఇన్సులేటర్స్కి నో ఛార్జ్ ఫ్లో బాగా ఎక్కువగా ఉంటే ఛార్జ్ ఫ్లో ఎక్కువగా ఉన్నట్టు. అది కండక్టర్స్ అన్నమాట. సో కరెంట్ బాగా వెళ్తే కండక్టర్స్, తక్కువ వెళ్తే సెమీ కండక్టర్స్, అసలు వెళ్ళకపోతే ఇన్సులేటర్స్. కాబట్టి ఛార్జ్ ఫ్లో ఆధారంగా మనం చెప్పాలి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనమ్మా, కమింగ్ టు (1564) చూడండి. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఇఫ్ ద కర్లింగ్ ఫింగర్స్ ఆఫ్ ది అవర్ రైట్ హ్యాండ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ థంబ్ ఆఫ్ ది అవర్ రైట్ హ్యాండ్ ఈజ్ aligned along the direction of which physical quantity అన్నాడు. ఓకేనా, మనం థంబ్ ఫింగర్ ఇదిగోండి, ఓకేనా, ఇలా మన థంబ్ ఫింగర్ ఉంది కదా, ఈ థంబ్ ఫింగర్ దేన్ని చూపిస్తుంది? కరెంట్ని తెలియజేస్తుంది. వాడు అడిగింది అదే, థంబ్ ఫింగర్ ఏం తెలియజేస్తుంది అన్నాడు. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఫ్లోయింగ్ టు ద రెసిస్టర్. ఎస్, డి ఆప్షన్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్. ఇది పెట్టాలన్నమాట. చాలామంది ఇండ్యూస్డ్ కరెంట్ పెడతారు. కాదు. అదేంటి సార్ కరెంట్ కూడా ఉందిగా అంటారు. కాదు, ఇండ్యూస్డ్ కరెంట్ వేరనమాట. ఇండ్యూస్డ్ కరెంట్ అనేది మనకు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రూల్స్లో వస్తుంది అనమాట. ఓకేనా, ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనకి మోటార్ దగ్గర వచ్చింది అనమాట.
ఓకేనా. కాబట్టి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. ఇక కర్లింగ్ ఫింగర్స్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తెలియజేస్తున్నాయి. దిస్ ఈజ్ మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డైరెక్షన్ తెలుసుకోగలం కానీ మ్యాగ్నిట్యూడ్ తెలుసుకోలేము. నెక్స్ట్, ఇన్ ఏ హౌస్ electricity is supplied 220 volts. If the maximum power consumption is 11 kilowatts, what should be the rating of main fuse అన్నాడు. ఫ్యూజ్ రేటింగ్ అడిగాడు. ఫ్యూజ్ రేటింగ్ అంటే కరెంటే, ఎంత కరెంటో చెప్పాలి. I ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు V ఇంటూ I ఈక్వల్ టు P బై V. I ఈక్వల్ టు P బై V. P అంటే ఎంత? 11 కిలోవాట్స్. 11 ఇంటూ 1000. కిలో అంటే 1000 కదా. నెక్స్ట్, వోల్టేజ్ ఎంత? 220 వోల్ట్స్. 0 0 11 రోళ్ళు 22, 2 ఒకట్లు 2 5లు. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 50 యాంప్స్. ఫ్యూజ్ రేటింగ్స్ మన యాంపియర్స్లో మెన్షన్ చేశాడు. ఓకేనా, మంచి క్వశ్చన్ అనమాట. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి కరెక్ట్ది ఏంటి అన్నాడు. దే నెవర్ ఇంటర్సెక్ట్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. దే నెవర్ ఇంటర్సెక్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. దే కెన్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్ అన్నాడు. ఓకే, అవి క్లోజ్డ్ లూప్ను ఫామ్ చేస్తాయా? నో, దే ఆర్ నాట్ క్లోజ్డ్ లూప్. నాట్ క్లోజ్డ్ లూప్స్. నెక్స్ట్, దే ఆర్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్స్ అన్నారు. కాదు, దే ఆర్ నాట్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్స్. అవి ఎప్పుడు స్ట్రైట్ లైన్స్ కాదు. దే నెవర్ ఇంటర్సెక్ట్. ఆ పాయింట్ కరెక్టే. దే స్టార్ట్ ఆన్ నెగిటివ్ ఛార్జెస్, ఎండ్ ఆన్ పాజిటివ్ ఛార్జెస్ అన్నాడు. తప్పు, అలా ఉండవు అన్నమాట. అవి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి వెళ్తాయి, అంతేగాని నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళవు. సో దే నెవర్ ఇంటర్సెక్ట్ అన్న పాయింట్ కరెక్ట్ అనమాట. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు ఇఫ్ బోత్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ హాల్వ్డ్ ఆఫ్ చేశాడు అనమాట, ద పవర్ రెడ్యూసెస్ టు అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ ఆర్. ఇది P1 అనమాట. ఇప్పుడు P2లో ఏమైంది? కరెంట్ని ఆఫ్ చేశాడు. సో I/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ R/2, రెండు ఆఫ్ చేశాడు కాబట్టి ఇప్పుడు P2 ఈక్వల్ టు I స్క్వేర్ బై 4 ఇంటూ R/2. I స్క్వేర్ ఇంటూ ఆర్ బై 8. అవునా కాదా? ఇప్పుడు P2 ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్ ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు? P1 పెట్టచ్చు. P1 బై 8. సో ఇప్పుడు వచ్చే పవర్ ఎంత? అందుకు ముందున్న పవర్కి 1/8 అనమాట. అంతే కదా, 1/8. 8 వంతు తగ్గిందనమాట. కాబట్టి ఇదిగోండి 1/4 కాదు, ఫస్ట్ ఆప్షన్ 1/8 ఆఫ్ ది ఇనిషియల్ వాల్యూ. ఓకేనా, ఇలా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 68వ క్వశ్చన్. 200 joules of heat produced per second in 8 ohms resistance. What is the potential difference అన్నాడు. H ఈక్వల్ టు I స్క్వేర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు కదా, అప్పుడు V స్క్వేర్ వాడాలి. H ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్ ఇంటూ T. H అంటే ఎంత? 200 జౌల్స్. V అంటే ఎంత? తెలీదు. R అంటే ఎంత? 8 ohms. T అంటే ఎంత? 1 సెకండ్. ఇదనమాట. సో 200 ఇంటూ 8, 8 2 1600 ఈక్వల్ టు V స్క్వేర్. V ఈక్వల్ టు రూట్ 1600, 40 వచ్చింది అనమాట. సో ఎక్కడుంది 40 volts? ఇదిగోండి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు the magnetic field due to a solenoid carrying current I is B అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఇచ్చాడు, కరెంట్ I ఇచ్చాడు. వాట్ విల్ బి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ solenoid when the current flowing through the solenoid
ఈజ్ హాల్వ్డ్. కరెంటు సోలనాయిడ్ గుండా వెళ్తుంది. సోలనాయిడ్ అంటే చెప్పాను. ఈ సోలనాయిడ్ గుండా వెళ్ళే కరెంటుని ఇప్పుడు ఏం చేశాడు? ఆఫ్ చేశాడు. కరెంటుని ఆఫ్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది అన్నాడు. కీపింగ్ ఆల్ అదర్ పారామీటర్స్ సేమ్. ఫార్ములా తెలియాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు పర్మియబిలిటీ మ్యూ నాట్ ఇంటూ ఎన్ ఇంటూ ఐ బై ఎల్ అనమాట. లెంత్ ఆఫ్ ది సోలనాయిడ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, ఐ అంటే కరెంట్. ఇప్పుడు కరెంట్ని ఏం చేశాడు? జాగ్రత్తగా చూడండి. కరెంట్ని ఏం చేశాడు? బై 2 చేశాడు. ఇప్పుడు బి ఐ రెండు ఎలా ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రిలేషన్ ఎలా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతంలో ఉంది. నువ్వు కరెంట్ని ఆఫ్ చేసావు అనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏమైంది? ఆఫ్ అయింది. అవునా కాదా? కాబట్టి ఏమవ్వాలి? b/2 ఇస్ ద ఆన్సర్ అనమాట. b/2 ఇస్ ద ఆన్సర్. సింపుల్ అనమాట. ఇలా కాన్సెప్ట్ని క్లియర్గా మనం సాల్వ్ చేసుకోకపోతే చాలా సమయం ఇక్కడ మనం వెచ్చిస్తాం, వేస్ట్ అయిపోయింది. అందుకే మీకు క్లియర్ కట్గా సింపుల్గా క్వశ్చన్కి నేను కనీసం 30 సెకండ్ల కన్నా ఎక్కువ తీసుకోవట్లా. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అది గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్? ఇప్పుడే మాట్లాడుకుందాం మనం సోలనాయిడ్. B ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ బై ఎల్, లెంత్ ఆఫ్ ది సోలనాయిడ్. ఓకే, దానికి సంబంధించి అడిగాడు. చూద్దాం. ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ associated with the solenoid can be reversed by the reversing the direction of the current flowing to the through it అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. చూడండి, మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, కరెంట్ రెండు ఎలా ఉంటాయి అనుకున్నాం? డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి అనుకున్నాం. కరెంట్ డైరెక్షన్ రివర్స్ చేసాం అనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా ఏమైంది? రివర్స్ అయింది. కరెంట్ డైరెక్షన్ ఎలాగ పెట్టాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా మారదు. కాబట్టి కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏముంది? రిలేషన్ ఉంది. నువ్వు ఒకదాని డైరెక్షన్ మారిస్తే ఆటోమేటికల్లీ ఇంకోటి మారిపోయింది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆప్షనే రైట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు చూడండి, మిగతాది చూద్దాం. ద ఫీల్డ్ అసోసియేటెడ్ విత్ ది సోలనాయిడ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అన్నాడు. తప్పు. ఇదిగోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్ ఎలా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో టర్న్స్ పెంచితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగిద్ది. వాడేమన్నాడు? డిక్రీజింగ్ అన్నాడు. అందుకు తప్పు అనమాట. నెక్స్ట్, ద ఫీల్డ్ లైన్ ప్యాటర్న్ ఆఫ్ సోలనాయిడ్ రిజెంబుల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రైట్ క్యారింగ్ కరెంట్ వైర్ అన్నాడు. కాదు. ఓకేనా? ఎలా ఉండిద్ది అంటే బార్ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయో సోలనాయిడ్కి కూడా అలాగే ఉంటాయి. అంతేగాని స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్కి ఎలా ఉన్నాయో అలా ఉండవు. కాబట్టి ఇది తప్పే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సోలనాయిడ్ లాగా మ్యాగ్నెటిక్ లైన్స్ దేంట్లో ఉంటాయి అని అడుగుతాడు. అప్పుడు నువ్వు బార్ మ్యాగ్నెట్ ఆన్సర్ పెట్టాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఫీల్డ్ ఇన్ ద కోర్ ఆఫ్ ది సోలనాయిడ్ డిక్రీజెస్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ అన్నాడు. తప్పు. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తున్నప్పుడు ఏమీ తగ్గదు. బికాస్ అవి సేమ్ ఒకేలాగా ఉండిద్ది అనమాట. తగ్గిద్ది అనే పాయింటే తప్పు. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1170కి ఏ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ 100 వాట్ బల్బ్ పవర్ ఈక్వల్ టు 100 వాట్, వోల్టేజ్ ఇచ్చాడు. వోల్టేజ్ ఈక్వల్ టు 220 volts. ఓకే, కరెంట్ అడిగాడు. సో ఐ ఈక్వల్ టు P ఈక్వల్ టు V ఇంటూ I ఈక్వల్ టు పవర్ బై V. అంతగా వేయాల్సింది. పవర్ ఎంత? 100 వాట్సేనా? 100. ఇదంతా 220 volts అనమాట. ఈ సున్నా కొట్టేసేయండి. 2 5లు 2 11లు. సో 5/11 పోయిద్దా? పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకో. 11 4లు 44,
0.4 ఎక్కడ ఉంది, ఇదిగోండి డి ఆప్షన్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. 0.4 రావాలి. సో 0.45 ఉంది అక్కడే కాబట్టి ఈజీగా మనం పెట్టేయచ్చు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ కరెంట్. మీకు చాలాసార్లు చెప్పాను నేను, కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు కూడా ఏ టెర్మినల్కి ఉండిద్ది, పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ ఉండిద్ది. సో ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ తప్పు, ర్యాండమ్ అండ్ ఛార్జ్ ఫ్లోనా తప్పు, సేమ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఫ్లోనా తప్పు. ఇదిగోండి ఇది డి ఆప్షన్ అనమాట. ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ అలా ఉండిద్ది అనమాట. ఏది, కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ కరెంట్, సాంప్రదాయిక విద్యుత్ ప్రవాహ దిశ పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఉండిద్ది. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ స్కెమాటిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డయాగ్రామ్, హౌ ఈజ్ ఏ వోల్ట్ మీటర్ టైపికల్లీ రిప్రజెంటెడ్ వెన్ కనెక్టెడ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్. వోల్ట్ మీటర్ని ఎప్పుడైనా ఎలా కనెక్ట్ చేస్తారు, ఎలా ఉండిద్ది అన్నాడు. ఇలా బాక్స్లో ఉండదు, ఇలా ఆర్ ఉండదు, ఏ ఉండదు, ఇలా ఉండిద్ది అనమాట. ఒక సర్కిల్ లోపల వోల్టేజ్ ఉండిద్ది, ఇదిగోండి ఇలాగా. ఇలా ఎప్పుడు కూడా మనం ప్యారల్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా, సర్కిల్ అనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అడిగాడు. ఓకేనా. కమింగ్ టు, ఇఫ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ రివర్స్డ్, ద ఫోర్స్ ఆన్ ది కండక్టర్. ఫోర్స్ ఆన్ ది కండక్టర్ ఏమైంది అన్నాడు. చెప్పాను కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి అదేవిధంగా ఫోర్స్కి మధ్య కూడా ఏముండిద్ది, రిలేషన్ ఉండిద్ది. నువ్వు దీని డైరెక్షన్ రివర్స్ చేసావు అనుకో, దీని డైరెక్షన్ కూడా ఏమైద్ది, రివర్స్ అయింది. కాబట్టి రివర్స్ ద డైరెక్షన్, సి ఆప్షన్. ఓకేనా. ఆటోమేటికల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది. నువ్వు కరెంట్ మార్చావు, ఇదిగోండి ఇక్కడ కరెంట్ పెట్టుకోండి, కరెంట్ డైరెక్షన్ మార్చావు, ఫోర్స్ డైరెక్షన్ కూడా ఏమైంది, మారింది. అలా మారుతున్నప్పుడు ఇంకో పారామీటర్ ఎలా ఉండిద్ది, కాన్స్టెంట్గా ఉండిద్ది. సో మొత్తం ముగ్గురు హీరోలు ఉంటారు. ఒక హీరో కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒక దాని డైరెక్షన్ రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో దాని డైరెక్షన్ కూడా ఏమైంది, రివర్స్ అయింది. ఓకేనా. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 75. A coil of resistance 44 ohms R equal to 44 ohms. If it is connected across 220 volts, voltage equal to 220 volts. What is the power అడిగాడు. సో పవర్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R, 220 ఇంటూ 220 బై 44, 11 2, 11 4, 4 1, 4 5, 22 5, 110, ఇంకో 0, 1100 వాట్స్ అనమాట. ఇదిగోండి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు, ద ఫిలమెంట్ ఆఫ్ ఎ లైట్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. బల్బ్ లోపల ఉండే ఫిలమెంట్ని మనం టంగ్స్టన్తో తయారు చేస్తాం. ఓకే, కారణం ఏంటి, లో రెసిస్టెన్సా, కాదు. లో మెల్టింగ్ పాయింటా, కాదు. ఇదిగోండి ఇది కరెక్ట్. హై రెసిస్టెన్స్, హై మెల్టింగ్ పాయింట్, రెండు ఎలా ఉండాలి, హైగా ఉండాలి. దేనికి, టంగ్స్టన్కి. అప్పుడు మాత్రమే బల్బ్ ఎప్పుడు వెలుగుతూ ఆ హీట్ని బేర్ చేస్తూ ఉండగలదు అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Two wires A and B of the same material have the same length, but their cross-sectional area of wire A is twice that of B అన్నాడు. ఓకే, ద రేషియో ఆఫ్ దేర్ రెసిస్టెన్స్ అని అడిగాడు. ఇది మీరు పాస్ చేసుకొని చేయండి, ఎలా చేస్తారో చూడండి. నేను సింపుల్గా చేస్తాను. ఓకేనా, మీకు నాకు తేడా అర్థమైంది. ఫస్ట్ RA బై RB మనకు తెలుసు, ఫార్ములా ఏంటి, R ఈక్వల్ టు రో L బై A. ఇక్కడ మనకు రెండు ఇచ్చాడు, RA RB.
ఏమన్నాడు? సేమ్ మెటీరియల్ అన్నాడు. సో రో ఏ బై రో బి. ఓకే. సేమ్ లెంత్ అన్నాడు. ఎల్ఏ బై ఎల్బి. ఓకేనా? నెక్స్ట్ ఏరియా ఎలా రాసుకోవాలి? రివర్స్లో రాసుకోవాలి. సో ఏ ఏరియా బి బై ఏరియా ఏ. ఇది బి ఏరియా, ఇది ఏ ఏరియా. ఇప్పుడు రెస్ట్ సేమ్ మెటీరియల్ అన్నాడు, దీన్ని కొట్టేసేయండి, అక్కర్లేదు. సేమ్ లెంత్ అన్నాడు, ఇది కొట్టేసేయండి. ఇప్పుడు ఏమన్నాడు? క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఏ ట్వైస్ అన్నాడు. ఏ ఏరియా అంతా ట్వైస్ దేనికన్నా? బి ఏరియా కన్నా, కాబట్టి 1. అంతే కదా? ఏ ఏరియా 2 రెట్లు దేనికన్నా? బి ఏరియా కన్నా. కాబట్టి ఆర్ఏ బై ఆర్బి ఈక్వల్ టు 1:2. సో ఎక్కడుంది? సింపుల్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఎలాగో పెద్దగా చేసుకుంటూ సమయం వృధా చేసుకోవడం అనవసరం, సింపుల్గా తగ్గొట్టేయడమే. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ బల్బ్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 0.15 amp 8 minutes అన్నాడు. హౌ మచ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అడిగాడు. ఫ్లోస్ త్రూ ద సర్క్యూట్ అన్నాడు. మనల్ని ఏమడిగాడు? ఛార్జ్ అడిగాడు, అంతేనా? సో మనకి ఛార్జ్ I ఈక్వల్ టు క్యూ బై టీ మన ఫార్ములా. సో క్యూ ఈక్వల్ టు I ఇంటూ టీ. I అంటే ఎంత? 15/100. టీ అంటే 8/60 సెకండ్స్ కాబట్టి అలా సాల్వ్ చేసుకోవడమే. సో 0 0 5 3 5 2 2 1 2 4 6 4 24 24 3 72. ఎస్ 72 సి అనమాట. ఛార్జ్ని హడావుల్లో అది పెట్టే అవకాశం ఉంది. మనం వాడు అడిగింది ఏంటి? ఛార్జేనా? అంతే కదా, 72 సిఏ. 72 ఏ పెట్టే అవకాశం ఉంది, కాదు 72 సి. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the direction of a current in a conductor is reversed, the direction of the force అన్నాడు. కరెంట్ డైరెక్షన్ని నువ్వు రివర్స్ చేస్తే, ఇందాకే చెప్పాను, ఆటోమేటికల్లీ ఫోర్స్ డైరెక్షన్ కూడా ఏమైంది? రివర్స్ అవుతుంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది? కాన్స్టెంట్గా ఉండిద్ది. కాబట్టి రివర్స్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? Coming to 8th question. When the current in a circuit is doubled, keeping the resistance constant, okay, power dissipated in the resistor becomes అన్నాడు. ఓకేనా? పవర్ ఈక్వల్ టు I² ఇంటూ ఆర్. ఆర్ కాన్స్టెంట్గా ఉంది, ఇప్పుడు I ఏమైంది? డబుల్ అయింది. సో పవర్ ఈక్వల్ టు 2I హోల్ స్క్వేర్. అప్పుడు ఏమైంది? 4I² అయింది. కాబట్టి ఇప్పుడు పవర్ ఏమైంది? 4 రెట్లు పెరిగింది. కాబట్టి సి ఆప్షన్ 4 times ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెసిస్టెన్స్ని కాన్స్టెంట్గా పెడితే ఓన్లీ కరెంటే మారింది, కాబట్టి మారిన కరెంట్ని మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ కరెంట్ 4 amps flows through a resistors 50 ohms for 8 minutes, okay, the heat అని అడిగాడు. సో H ఈక్వల్ టు I² R ఇంటూ టీ. I² అంటే 4 4 16, R అంటే 50, T అంటే 8 ఇంటూ 60. 8 ఇంటూ 60 అంతే కదా? చూడండి, 16 5 800 ఇంటూ 8 ఇంటూ 60, 8 64 ఇంటూ 6 ఇంటూ 1000 అంతే కదా? 6 6 36, 6 4 24, 384 ఇంటూ 10⁻³ ఇది రాసే విధానం. సో మనం ఏం రాసుకో, ఇదిగోండి ఇక్కడ ఉందిగా, సి ఆప్షన్ 384 kilojoules ఇదన్నమాట. గట్టి వాల్యూస్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 1 volt SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ ఏంటి? 1 volt ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు. దాన్ని ఎలా డిఫైన్ చేయాలి అన్నాడు. సో W ఈక్వల్ టు V ఇంటూ Q. ఇప్పుడు మన వోల్టేజ్ కావాలి. వోల్టేజ్ ఈక్వల్ టు W బై Q.
W అంటే జౌల్, 1 జౌల్ పర్ 1 కూలుంబ్. సో 1 జౌల్ ఆఫ్ వర్క్ డన్ టు 1 చార్జ్ ఆఫ్ కూలుంబ్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ ఇదనమాట. 1 మిల్లీ యాంపియర్ అంటే 1 ఓమా కాదు, 1 కూలుంబ్ 1 సెకండా కాదు, 1 జౌలు 1 సెకండా కాదు, 1 జౌల్ పర్ 1 కూలుంబ్, దట్ ఈస్ కాల్డ్ వోల్ట్ అనమాట. దాన్ని వోల్ట్గా పేరు పెట్టారు. ఓకేనా. కమింగ్ టు 83 క్వశ్చన్, స్టేట్మెంట్ క్వశ్చన్ చూసారా ఎలా అడిగాడో. ద ఇంక్రీజ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విల్ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. కింద ఇవ్వబడిన ఏ పారామీటర్స్ని పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది అన్నాడు. ఓకేనా, దాంతో చూద్దాం. టెంపరేచర్ పెంచితే ఆర్ వాల్యూ పెరిగిద్దా, పెరిగిద్ది. లెంత్ పెంచితే ఆర్ వాల్యూ పెరిగిద్దా, పెరిగిద్ది. ఏరియాని పెంచితే ఆర్ వాల్యూ పెరిగిద్దా, తగ్గిద్ది. కాబట్టి ఇది కాదు, వాడు ఇంక్రీజ్ అని అడిగాడు. కాబట్టి ఓన్లీ 1 and 2, ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఏరియాని పెంచకూడదు, తగ్గించాలి. తగ్గిస్తే కరెంట్ పెరిగిద్ది. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఎలా ఉండిద్ది అని అడిగాడు. ఇందాకే చెప్పాను నేను పాయింట్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇట్ ఈజ్ సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్. నువ్వు అన్ని బిందువుల వద్ద ఒకే విధంగా సమానంగా ఉండిద్ది. ఎక్కడ? సోలనాయిడ్ లోపల. గుర్తుపెట్టుకోండి. డిక్రీజెస్ అనేది తప్పు, ఇంక్రీజెస్ తప్పు, జీరో తప్పు. జీరో ఉండదు, ఎంతో కొంత వాల్యూ ఉండిద్ది. అండ్ దట్ ఈస్ టు బి సేమ్ ఫర్ ఆల్ పాయింట్స్. నెక్స్ట్, ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at the center of the current carrying circular loop can be determined అన్నాడు. ఒక సర్క్యులర్ లూప్లో నువ్వు ఎక్కడైనా తీసుకో, దాని కరెంట్ డైరెక్షన్ మనం తెలిస్తే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనం ఎలా కనుక్కోవచ్చు అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇదే వాడాలి. రైట్ హ్యాండ్ పామ్ రూల్ కాదు, పామ్ రూల్ కాదు, పామ్ రూల్ కాదు, రైట్ హ్యాండ్ రూల్, దట్ ఈస్ కర్లింగ్ ఫింగర్స్ అలాంగ్ ద కరెంట్ అనమాట. ఓకేనా. సో బటన్ వేలు కరెంట్కి ఇచ్చావనుకో, కర్లింగ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకవేళ బటన్ వేలే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చావనుకో, కర్లింగ్ ఫింగర్స్ కరెంట్ అనమాట. రివర్స్లో కూడా అప్లై అయ్యిద్ది అది. ఓకేనా. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. నెక్స్ట్, 1 ohm, 2 ohm, 3 ohm, 4 ohms, 10 ohms. A battery of 12 ohms is connected in series with the resistors. ఈ ఓమ్స్కి కనెక్ట్ అయి ఉంది 12 volts బ్యాటరీ. హౌ మచ్ కరెంట్ వుడ్ ఫ్లో త్రూ ద 10 ohms రెసిస్టర్ అన్నాడు. ఇవి ఎలా కనెక్ట్ ఉన్నాయి? సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. 1 ohm, 2 ohm, 3 ohm, 4 ohm, 5 ohm. ఈ ప్లస్ మైనస్ వోల్టేజ్ ఈక్వల్ టు 12 volts. I ఈక్వల్ టు V/R. V అంటే 12, R అంటే ఎంత? 10, 14, 17, 17, 2, 19, 1, 20, 2 1, 2 6, 6/10, 0.6 amps. సో సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ ఎంత? 0.6 amps. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. 10 ohms రెసిస్టర్ గుండా వెళ్ళేది అడిగాడు. సో కరెంట్ సిరీస్లో సేమ్ కాబట్టి దీంట్లో 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 దేంట్లో అయినా కరెంట్ ఈజ్ 0.6 amps. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. కరెంట్ అనేది మారదు. కమింగ్ టు ద జనరేషన్ ఆఫ్ హీట్ ఇన్ ఏ కండక్టర్ డ్యూ టు ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ద జనరేషన్ ఆఫ్ హీట్ ఇన్ ఏ కండక్టర్ డ్యూ టు ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల కండక్టర్లో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ని మనం ఏ లా ప్రకారం చెప్పచ్చు అన్నాడు. ఓమ్స్లా కాదు, ఈఎంఐ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కూడా కాదు. ఎస్, ఇది జౌల్స్ హీటింగ్ అనమాట. జౌల్స్ హీటింగ్ ప్రకారం చెప్పచ్చు. H ఈక్వల్ టు I² × R × T.
ఓకేనా, జౌల్స్ హీటింగ్ రిప్రజెంటేషన్కి ఆ ఫార్ములా అనమాట. ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి, కరెంట్ని ఉపయోగించుకొని మనం కెమికల్ బాండ్ని బ్రేక్ చేయడం. ఈఎంఐ అంటే ఏంటి, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కండక్టర్ కట్ చేసిద్దో అప్పుడు ఈఎంఐ ప్రొడ్యూస్ అయ్యింది, అక్కడి నుంచి మనకి ఇండ్యూస్ కరెంట్ వచ్చింది అనమాట. దట్ ఈస్ ఫారడేస్ లా, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కమింగ్ టు 88. 7 volts battery is connected in series with the 5 resistors 0.1 ohm, 0.4 ohm, 0.5 ohm, 0.6 ohm, 12.4 ohm. ఇలా రెసిస్టర్లు కనెక్ట్ చేశాను. ప్లస్ మైనస్, వోల్టేజ్ అంతా 7 volts, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 12.4 ohms అన్నాడు. సో మనం ఐ కనుక్కోవాలి. ఐ ఈక్వల్ టు వి బై ఆర్. పి అంటే ఎంత 7, ఆర్ అంటే ఎంత 0.4, 1, 0.5, 0.5, 1. ఇదేమో 12.4, 6, 13, 14 వచ్చింది. 14, 7 ఒకట్లు 7 రెండు, 1/2 అంటే 0.5 amps. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, 0.5 amps. ఓకేనా, కమింగ్ టు ఏ డివైస్, ఇఫ్ ఏ డివైస్ రేటెడ్ 90 watts at 120 volts ద కరెంట్ అనగాడు. సో ఐ ఈక్వల్ టు వి బై ఆర్. వి అంటే ఎంత, ఓకే మనకి పవర్ ఇచ్చాడు కదా, సో పవర్ ఈక్వల్ టు మనకి వి ఇంటూ ఐ. సో 90 ఈక్వల్ టు 120 ఇంటూ ఐ. ఐ కావాలి కాబట్టి 90/120. 3 3 9, 3 4 12, 3/4 అంటే 0.75. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి 1590 క్వశ్చన్. ఏ లాంగ్ స్ట్రైట్ వైర్ క్యారీస్ కరెంట్ ఐ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద కండక్టర్ బి. ఓకే, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్ ఈజ్ డబుల్డ్. డిస్టెన్స్ ఏం చేశారంట, డబుల్ చేశారు. వాట్ విల్ బి ద ఫీల్డ్, వాట్ విల్ బి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ అన్నాడు. ఓకేనా, ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో డిస్టెన్స్ని డబుల్ చేశాడు. ఓకేనా, డిస్టెన్స్ని డబుల్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది అన్నాడు. డిస్టెన్స్ని మనం డబుల్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది అన్నారు. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఈ హోంవర్క్ క్వశ్చన్ మీకు ఇస్తున్నాను, ఇది ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. మరికొన్ని క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా, సో అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మంచిగా కాన్సెప్ట్స్ అన్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. చెప్పాను కదా, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనే 2 ముఖ్యమైన యూనిట్స్ కవర్ అయిపోతాయి. అన్ని క్వశ్చన్స్ మీద మీకు అవగాహన వచ్చింది, ఎక్కడ ఎలా అడుగుతున్నాడో కూడా తెలిసిపోయింది. కాబట్టి అందరూ కూడా ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. అందరూ వీడియో లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.